హాయ్ అండి, అందరికీ నమస్కారం. అదిరిపోయే చికెన్ ఫ్రై అండి. ఒక్కసారి నేను చెప్పే మసాలాతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ అండ్ ఫైనల్గా హాఫ్ నిమ్మకాయ చెక్క అండి మొత్తం పిండేసి మొత్తం కలిపేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. ముందుగా ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 1/2 స్పూన్ పెప్పర్, ఒక అంగుళం చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచి, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ ఫ్లవర్ అండ్ 5-6 ఎండుమిర్చి. ఆల్రెడీ మనం కారం వేసాం కదండి, దానికి సరిపడా కూరకు సరిపడా కారానికి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ ఒక 4-5 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అండి, ఒక 3 జీడిపప్పులు. లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో వేసేయాలండి. ఆనియన్స్ బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్లో పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అండి హై ఫ్లేమ్లో చక్కగా మనం అటు ఇటు కదుపుతూ 5 మినిట్స్ ముక్కల్ని మగ్గనివ్వాలి. అలా మగ్గడం వల్ల మనకి చికెన్ మంచి జ్యూసీగా వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలండి. అప్పుడు ఏమైందంటే అలా మగ్గిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. ఎందుకంటే మనం సాల్ట్ కలిపి ఉంచాం కదా, మనం మసాలా పసుపు కారం అన్నీ వేసినప్పుడు సాల్ట్ వేసాం, ఆటోమేటిక్గా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయమండి, ఆ చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది. ఒకసారి ఒక 10 మినిట్స్ అయ్యాక ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ మూత పెట్టేసా. ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇంకిపోయి దగ్గరికి వచ్చేస్తుంది అన్న స్టేజ్లో అప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలాని యాడ్ చేసుకుందాం. అప్పుడు వరకు మనం చక్కగా మగ్గనివ్వాలండి. మనం ఒక 10 మినిట్స్ అయ్యాక చూసారండి, వాటర్ ఇందాక చాలా వచ్చాయి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయాయి అనమాట. సో ఒకసారి మొత్తం కలిపి ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మనకి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. సో ముక్క కూడా ఉడికిందా లేదా అన్నది మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ ఉంది కదండి, దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాం. ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 10 మినిట్స్ చక్కగా వేగనివ్వాలండి. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా వేగితే మనం ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం మన చికెన్కి పడుతుందండి. సో దానివల్ల ఏమైందంటే మనకి చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. మధ్యలో కదుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి ఆటోమేటిక్గా అడుగంటేస్తుంది. మధ్యలో కదుపుకుంటూ ఉంటూ చక్కగా ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ కట్టేసుకోవడం అండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని అదిరిపోయే చికెన్ ఫ్రై చాలా బాగుంది. నిజంగా మీరు కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కంపల్సరీగా మీరు కామెంట్ అయితే చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.